దెయ్యం అంటే భయం భయం. హైదరాబాద్ శివార్లోని ఆ 3 బస్తీల్లోని పరిస్థితిపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. దెయ్యాలు, చేతబడులు ఇవన్నీ ఉన్నాయంటారా? నువ్వు చూసే ప్రపంచం కాకుండా నిన్ను చూసే ప్రపంచం ఒకటి ఉంది, నమ్ముతావా? అర్జున్గా రమ్మన్నావు. ఆ పార్క్లోకి వెళ్ళాలి. ఏంది పార్కా? రే మా ఇంటికి దొబ్బిందా నీకు? అరే ఆ పార్కును మార్నింగ్ పూట కూడా అంటే భయపెడుతుంది 2 రోజుల నుంచి. నువ్వు నైట్ పూట అంటున్నావు, నాకు ఉచ్చగా ఆరిపోతుంది. మాట వినరా, వద్దురా. నీ కింగ్ ఫిషర్ బీలు కొనిస్తా కదా. అవునరా, వద్దురా, నా మాట వినరా. భయంతో ముందుకెళ్తే క్వశ్చన్ మాత్రమే ఉంటుంది, ధైర్యంతో ముందుకెళ్తే నువ్వు వెతికే క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. నీ డైలాగుల్ని వద్దురా, నా మాట ఏంట్రా. నువ్వు ఒక్కడి వెళ్ళి నుంచి చాలా డేంజర్ రా. చిచ్చి, నేను ఒక్కడే ఎందుకు వెళ్తాను రా, మిమ్మల్ని కూడా తోడు తీసుకెళ్తా. నేనైతే రానరా. నేను కూడా నేను ఇంటికి వెళ్ళి డోరమాన్ చూడాలి. మీరు వస్తున్నారు. సచ్చిన రామంటే చంపడానికి తీసుకొచ్చినావురా. పార్కులోకి వచ్చే ముందు నాది ఒక ప్రామిస్ రా. నేను కన్నా చచ్చిపోతే దయంగానే నన్ను చంపేస్తే నా కటౌట్ మాత్రం 100 అడుగులు ఉండాలిరా. రే నాకెందుకో ఈ ప్లేస్ రిస్క్ అనిపిస్తుందిరా. రియాలిటీ ఉన్న చోటే రిస్క్ ఉంటుందిరా. అరే మామ, మన వర్మ సార్కి ఫోన్ చేసి దయం సినిమాకి సీక్వెల్ ఇక్కడ చేసుకోమని చెప్దాం రా. అరే మన సౌండ్ ఏం పడేదారా నీకు? వద్దురా వద్దురా అంటే నన్ను తీసుకొచ్చిండు. నేను చచ్చిపోతే నాకు గోల్డ్ ఫైన్ ఎవరు చూసుకుంటాడు? దీనమ్మ దయ్యాలు మొత్తం నాకే కనబడాలా? ఏడికిరా ఏడికిరా రే. తెలుసు తెలుసు. अरे अभी रा रे रा रे अभी
రారా రితీష్ తేజ్ రితీష్ తేజ్. ఏమైందిరా సీరియస్ అన్నావు? నువ్వు సీరియస్ అన్నావు అని చెప్పేసి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నేనేం పానీపూరి దేని కూడా వచ్చినారా? నేను కూడా వారికి ఎత్తుకుంటూనే వచ్చిన. అందరూ అనుకున్నట్టు ఆ పాటలో ఏం కాదు. మరేముందిరా? ఏంది ఫోనా? అరే ఫోన్ అయితే గత 4 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ కాకుండా ఎలా ఉంటుందిరా? మనం ఫోన్ వాడతాం కాబట్టి స్విచ్ అయ్యేది. అదే ఫుల్గా ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టు, 10 రోజులైనా అలాగే ఉంటుంది. ఫోన్ సౌండ్ అయితే అంతమందికి ఎలా వినపడుతుందిరా? మన నైట్ టైం సౌండ్ వేరేలా వస్తుంది, మార్నింగ్ టైం సౌండ్ వేరేలా వస్తుంది. అవును, నైట్ టైం వచ్చింది కాబట్టి ఎక్కువ మందికి వినిపించింది. అలా వచ్చిన సౌండ్ 10 మంది కాస్త 100 మంది చెప్పారు, 100 మంది కాస్త 1000 మంది చెప్పారు. సో రింగ్ టోన్ కాస్త రోమర్గా మారింది. ఓకేరా, మరి దయ్యం సౌండ్ ఎందుకు వచ్చింది? ఫోన్ ఓనర్ పేరు ధరం. వాడు ఒక ఆర్జీవి ఫ్యాన్ కాబట్టి నెక్స్ట్ ఆర్జీవి కావాలని ఫోన్ రింగ్ టోన్ కాస్త దయ్యం తిట్టుకున్నాడు. ధరంగన్ ఫోన్ అయితే వాని దగ్గర ఉండకుండా పార్కులో ఎందుకుంది? వీడు మాట్లాడిన లాస్ట్ కాల్ రికార్డర్ నేను విన్నా. వీడు ఎవరితో గొడవపడి ఫోన్ విసిరేసి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి వెతుకుంటాడు కానీ దొరుకున్నది. మరి నేను రాత్రి చూసిన రక్తం ఎవరో పగిలిపోయిన బీరు పట్టి తొక్కుంటారు, వాడు రక్తం అక్కడ పడి ఉంటుంది. సో మనం నైట్ టైం చూసాం కాబట్టి మన భయం ఇంకా ఎక్కువైంది. సరేరా ఓకే, కానీ రాత్రి నాకు ఎందుకు అంత భయం వేసింది? అరే మామ, అసలు దయాలు ఉన్నాయంటావా? ప్రపంచంలో ప్రతిదీ దేవుడు క్రియేట్ చేసినప్పుడు దేవుడు దయ్యాన్ని ఎందుకు క్రియేట్ చేశాడు? ఒకవేళ దేవుడు దయ్యాన్ని క్రియేట్ చేయకపోతే మరి ఇంకెవరు క్రియేట్ చేసి ఉంటారు అనే నా క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉంటే, 1 దేవుడు లేడని ఒప్పుకోవాలి, 2 దయ్యం ఉందని ఒప్పుకోవాలి. ఏం లాజికల్ చెప్తారా వీడు? హాయ్ గాయ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. టిన్ 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 టిన్